మంత్రి అప్పలరాజు మతి భ్రమించి మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష విమర్శించారు. చంద్రబాబు ఫ్యామిలీని విమర్శించే నైతిక హక్కు అప్పలరాజుకు లేదని మండిపడ్డారు. మంత్రులు చేపట్టిన సామాజిక యాత్రల్లో వేదిక మీద నాయకులు పుల్, ప్రజలు నీళ్లని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏ తప్పు చేయలేదు కాబట్టే నిర్భయంగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నారని, జగన్ మాదిరిగా కోర్టులకు వెళ్లకుండా తప్పించుకు తిరిగే తత్వం చంద్రబాబుది కాదన్నారు. చీదర్ అప్పలరాజు గారు, పగటి కలలు కనడం మానండి. ఈరోజు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. మీరు బస్సు యాత్రలు తుస్సుమన్నాయని ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్లిపోయింది. సభల్లో స్టేజ్ మీద మీలాంటి నాయకులు ఫుల్లు, స్టేజ్ కింద జనాలు నిల్లు అని ఈరోజు మాట్లాడుకుంటున్నాం. మీరు ఈరోజు బస్సు యాత్రల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడే నైతిక అర్హత ఏ మాత్రం మీకు లేదు. ఈరోజు లోకేష్ గారి యువగలానికి గాని, చంద్రబాబు నాయుడు గారి బస్సు యాత్రలకు గాని ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్న రీతి చూసి భయపడి చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టి ఆపేస్తే ప్రజలు రావడం మానేస్తారనుకున్నారు. నాయకుడిని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసిన ప్రజాదరణ పెరిగిందే తప్పితే తగ్గలేదు. ఢిల్లీ పెద్దలకి కప్పం కడుతూ 10 సంవత్సరాలుగా కోర్టుకు వెళ్లకుండా మేనేజ్ చేస్తున్న నేరస్తుడు ఎవడో, తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా లోపల ఇబ్బంది పడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఎవరో ప్రజలకి బాగా అర్థమైంది.